ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు ఆటపాటలతో బతుకమ్మ ఆడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుతారు. అయితే పుట్టినిల్లు, మెట్టినిల్లు 2 చోట్ల వేడుకలు జరుపుకోవడానికి వీలుగా వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరపడం ఆనవాయితీగా వస్తుంది. సప్త మాతృకల ఆధారంగా అమ్మవారిని 7 రూపాలుగా కొలుస్తారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొననున్నారు. ఇక వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలపై బాబు యాదవ్ లైవ్ లో అందిస్తారు. బాబు యాదవ్, ఓవర్ టు యు. వేములవాడలో కాసేపట్లోనే ప్రారంభమైంది వేములవాడ సద్దుల బతుకమ్మ వేడుకలు. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులకు బతుకమ్మ వేడుకలు జరిగితే మనకి ఇక్కడ వేములవాడలో మాత్రము అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం 7 రోజులకే ఇక్కడ సద్దుల బతుకమ్మల వేడుకలు జరుగుతుంటాయి. అంటే దాదాపు వేములవాడ ఈ మూలవాగులో చాలా మున్సిపల్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క ఏర్పాట్లకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కావచ్చు. ఇప్పటి నుండి బతుకమ్మ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు వచ్చారు. అయితే మహిళలు ఉదయం నుండే రంగురంగుల పూలను తీసుకొచ్చి చాలా రకరకాలైన బతుకమ్మలను పేర్చారు. దాదాపు మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. మనం ఇక్కడ కేవలం సప్తమాతృకల ఆధారంగా మాత్రమే ఇక్కడ వేములవాడలో 7 రోజులకు బతుకమ్మ నిర్వహిస్తారు. అయితే ప్రధానంగా మనము ఎప్పటి నుండి ఇక్కడ బతుకమ్మలు ఇట్లా నిర్వహిస్తున్నారు, తర్వాత ఈ యొక్క 7 రోజులకి ఎందుకు నిర్వహిస్తారని చెప్పేసి కొంతమంది మహిళలు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీది పుట్టినిల్లా, ఇది మెట్టినిల్లా? మెట్టినిల్లు. ఎట్లా చేసుకుంటారు వీళ్ళ బతుకమ్మ ఫెస్టివల్? 7 days తర్వాత ఈరోజు లాస్ట్ సద్దుల బతుకమ్మ. ఇక్కడ 7 days అత్తగారిల్లు, ఎప్పుడు తల్లిగారింట్లో 9 రోజులకి. ఏమేం చేశారు ఈరోజు? మార్కెట్కి వెళ్ళి పూలు ఏమేమి పూలు తీసుకొచ్చారు, ఎట్లాంటి అవి చేశారు? తంగడి పూలు, చామంతి పూలు, బంతి పూలు, గునుగు పువ్వు, అన్ని పూలు తీసుకొని వచ్చి. మరికొంతమంది మహిళలు. మీ పేరు చెప్పండి. ఈ వేములవాడ అంటే తల్లిగారింట్లో వేడుకలు జరుపుకుంటారు, అటు మెట్టినింట్లో జరుపుకుంటారు. మీ తల్లిగారు ఊరా లేకపోతే అత్తగారు ఊరా? తల్లిగారు ఊరు వేములవాడ. ఇక్కడ 7 సద్దులు అవుతుంది బతుకమ్మ. అత్తగారింట్లో దసరా తర్వాత అవుతుంది బతుకమ్మ. ఇక్కడికి సద్దుల బతుకమ్మ చూడడానికి వచ్చాను. మా పాప అనన్య. పొద్దున్నే మా డాడీ అన్ని రకాల పువ్వులు తీసుకొని వచ్చి కూర్చొని మా మమ్మీ అందరితో కలిపి పువ్వు కట్ చేసి ఇవాళ బతుకమ్మ పేర్చారు. చాలా సంతోషంగా వేడుక జరుపుకున్నాము ఇవాళ. మరికొంతమంది మహిళలు ఉన్నారు, చాలామంది ఇక్కడ వాళ్ళు ఆడుతున్నారు. ఈ బతుకమ్మ చూడొచ్చు మన విజువల్స్లో, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆడుతున్నారు. మనము చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మలు ఆడుతున్నారు. ఈ మైదానం పూర్తిగా మహిళలతో నిండిపోయింది. వాళ్ళు బతుకమ్మలు ఆడుతున్నారు. దాదాపు ఇక్కడ చూడొచ్చు మనము కొత్తగా నూతనంగా ఈసారి విద్యుత్ దీపాల వెలుగులో చాలా మహిళలు ఇప్పుడిప్పుడే ఇక్కడికి గ్రౌండ్కి చేరుకుంటున్నారు. వారు మరికొంతమంది మహిళలు ఉన్నారు. మరికొంతమంది మహిళలు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏం పేరు? మీ పేరు? మీ తల్లిగారు ఊరా లేకపోతే అత్తగారు ఊరా? ఎట్లా చేసుకుంటారు? తల్లిగారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్నెక్కలో 9 daysకి ఉంటుంది ఫెస్టివల్. ఇక్కడ 7 daysకే సద్దుల బతుకమ్మ ఉండడం మా ఆడవాళ్ళకి అందరికీ అదొక అదృష్టం. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది కదా కొన్ని రోజులు అయినాక. ఇక్కడనేమో 7 daysకి అవుట్లో మేము ఇక్కడ పండుగ అటెండ్ అవుతాం, ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. అక్కడ మళ్ళీ 9 daysకి వెళ్ళి మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. మళ్ళీ ఏం బతుకమ్మను సద్దుల బతుకమ్మ అనేది ఇక్కడ ఈ 7 daysకి ఉంటుంది అన్నట్టు. ఎక్కడైనా 9 daysకి ఉంటుంది, ఇక్కడ 7 daysకి ఉండడం విశేషం. మీరు చెప్పండి, బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు తయారు చేశారు? ఎన్ని రకాల ప్రసాదాలు తయారు చేశారు? అది ఒక్కొక్కరి ఇంటి పద్ధతి ప్రకారం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడుతూ ఉంటారు. కొందరు 9 నైవేద్యాలు పెడతారు, కొందరు ఓన్లీ పళ్ళు పెడతారు. ఎవరి ఇష్టం, ఒక ఇంటి ఆనవాయితీ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటుంది. ఇక్కడది పులిహోర, మలీజా స్పెషల్ అని ఇక్కడ బతుకమ్మకు పెడతారు. సమిళ్ళు, 5 రకాల సమిళ్ళు అట్లా అమ్మవారికి పూజించి గౌరమ్మను పెట్టుకొని నిష్ఠతో పెట్టుకొని నైవేద్యాలు పెట్టి చేసుకుంటారు. 7 days ఇక్కడ రాజనగుల్లో స్పెషల్. ఇక్కడ
మరి ఈరోజు బతుకమ్మ వేర్చారు కదా, మన పూల రేట్లు ఎట్లా ఉన్నాయి? పూలు మరి ధరలు తగ్గున్నాయా, ఎక్కువ ఉన్నాయా? ఎటువంటి పూలతో బతుకమ్మ వేర్చారు? చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఈసారి అయితే, ఎప్పటికంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎంత రేటు ఉన్నా మా బతుకమ్మని మాకు మంచిగా వేర్చుకోవాలనే కోరిక, దాన్ని ఎప్పటికీ తగ్గించడము అనేది ఉండదు. ఎంత రేటు ఉన్నా చేసుకునే సెలబ్రేషన్ ఎప్పట్లానే చేసుకుంటాం, కానీ ఎప్పటికంటే ఈసారి చాలా తక్కువనే ఉన్నాయి. అంటే ఇవి వేములవాడ అనేది మీ మెట్టినిల్లా లేకపోతే పుట్టినిల్లా? పుట్టినీళ్ళు, మాది మెట్టినీళ్ళు కరీంనగర్. పుట్టినీళ్ళు కాబట్టి అటు ఇటు రెండు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సంతోషం మాకు, అట్లా అంతే. మళ్ళీ ఇక్కడ అయిపోగానే అక్కడ అత్తవారిలను కంప్లీట్ చేసుకుంటాం, ఇటు పుట్టింటిని కంప్లీట్ చేసుకుంటాం. అట్లా వీళ్ళను సాటిస్ఫై చేస్తాం, వాళ్ళని సాటిస్ఫై చేస్తాం అట్లా. అంటే మీరు ఒకరే వచ్చారా లేకపోతే మీ ఎవరన్నా మీ బంధువులు కానీ మీ ఆడపడుచులు కానీ అక్కడ నుండి కూడా వచ్చారా కొంతమంది? లేదు, ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు వస్తాం అంతే. వచ్చే టైంలో వస్తారు వాళ్ళు కూడా. మా అమ్మమ్మ, మా పిన్ని అందరూ వస్తాము. ఆల్మోస్ట్ 7 అయ్యేసరికి అందరూ వస్తారు దాదాపుగా. లాస్ట్ డేనైనా వచ్చిపోతారు, మధ్యలో కాకపోయినా కూడా. చాలామంది అంటే అటు మాకు మెట్టినింట్లో అటు పుట్టినింట్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈసారి మాత్రము పూల రేట్లు కూడా తక్కువనే ఉన్నాయని చెప్తారు. ఏం పేరు మీ పేరు? ఇది వేములవాడ, మరి మీ పుట్టినిల్లా మరి మెట్టినిల్లా? మాది మెట్టినీళ్ళండి. నా పేరు లావణ్య. ముందుగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇక్కడ వేములవాడలో మాత్రం మేము 7 రోజులకి సద్దుల పండుగ జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా అమ్మవారికి కూడా, రాజరాజేశ్వరి దేవికి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా 9 రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన కుంకుమ పూజలు, వివిధ రకాల పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ 7 రోజులు కూడా బతుకమ్మని మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండో రోజు అట్ల బతుకమ్మ అని, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని, 5వ రోజు అటుకుల బతుకమ్మ అని, 6వ రోజు అలిగిన బతుకమ్మ అని, 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని, 8వ రోజు ఎన్నెముద్దల బతుకమ్మ అని, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని, ఈ విధంగా 9 రోజులు 9 రకాలుగా మనం బతుకమ్మ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాము. ఈ వేములవాడలో ఉన్న మహిళలకి ఏంటంటే ఇది ఒక అవకాశం. ఎందుకంటే ఇక్కడ 7 రోజులకు జరుపుకుంటాం కాబట్టి పుట్టినిల్లు వారైతే మెట్టినిల్లుకు, మెట్టినిల్లు అయితే పుట్టినింటికి వెళ్తూ ఉంటారు. ఈ మనం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత మహిళలు చాలా ఘనంగా కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా రాష్ట్ర పండుగ కూడా ప్రకటించారు. ఇది పిల్లలకి చిన్న పెద్ద తేడా లేకుండా కూడా మహిళలు దాండియా ఆటలతో, బతుకమ్మ పాటలతో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అంటే ఇవాళ మరి అమ్మవారికి ఇలా సద్దుల బతుకమ్మ ఏమేమి సద్దులు తయారు చేశారు? అమ్మవారికి ముఖ్యంగా సద్దులలో అంటే బియ్యము, గోధుమలు, మక్కలు, పెసర్లు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా పులిహోర కూడా అమ్మవారికి దద్దోజనము, ఈ విధంగా నైవేద్యాలు ఈరోజు 7వ రోజు అమ్మవారికి మరియు అదేవిధంగా బతుకమ్మకి కూడా నైవేద్యాన్ని సమర్పిస్తాము. మేము చాలా సెలబ్రేషన్ చేసుకుంటాము. చాలా కొంతమంది వెరైటీస్ వారు బతుకమ్మని తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామిని ప్రతిరూపంగా బతుకమ్మని తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఇట్లా వెంకటేశ్వర స్వామి ప్రతిమను తయారు చేశారు? ప్రతి సంవత్సరం మీరు చేస్తుంటున్నారు? ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరణ చేసినాను. ఈసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి అలంకరణ చేయాలని అనిపించింది. అంటే ఎందుకు ఇట్లా చేయాలనిపించింది? నాకు ఎప్పుడు అమ్మవారిని అలంకరణ చేసుడు ఇష్టము. ఈసారి స్పెషల్గా ఉండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి అలంకరణ చేశాను. ఎప్పుడు గాయత్రి మాత, ఎప్పుడు గణపతిని, గాజుల బతుకమ్మ, అన్ని బతుకమ్మలు తయారు చేశాను. ఈసారి స్పెషల్గా కావాలని చేశాను. కొంచెం ఇష్యూ అయింది కదా. అదే అంటే మీది మరి వేములవాడ అంటారు అందరూ. మరి అటు మెట్టినిల్లా, మీది పుట్టినిల్లా? ఇక్కడ అత్తగారి ఇల్లు ఇక్కడ హైదరాబాద్ అండి. అక్కడ 9 రోజులు చేసుకుంటారు, ఇక్కడ 7 రోజులకే చేసుకుంటారు. ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ వేసుకొని తల్లిగారింటికి పోవడం 9 రోజులకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇంకా ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్లో. మనం ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అంటే తీరొక్క పూలతోని, అంటే మనం ఇక్కడ పూలు చూడొచ్చు. బంతి పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, గులాబీ, అంటే రకరకాలమైనటువంటి పూలతోని వారు బతుకమ్మలు వేర్చారు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మీ పేరు ఏం పేరు? మీది ఎట్లా చేసుకుంటారు ఇవాళ? నా పేరు జ్యోత్స్న. చాలా బాగా చేసుకుంటాం. 7వ రోజు బతుకమ్మ అత్తగారింట్లో చేసుకొని 9వ రోజు బతుకమ్మ కోసం తల్లిగారింటికి పోతూ ఉంటాం. మళ్ళీ దసరాకి ఇక్కడికి వస్తూ ఉంటాం. చాలా ఫేమస్ జరుగుతూ ఉంటుంది దసరా కాబట్టి ఇక్కడికి మళ్ళీ అత్తగారింటికి రావడమే. అంటే మీ తల్లిగారిది ఎక్కడ మరి? వరంగల్ డిస్ట్రిక్ట్, తొర్రూరు మండలం, తొర్రూరు.
అంటే ప్రతి సంవత్సరం మరి ఇటు 7 రోజులకి ఇక్కడ ఆడుకుంటూ మళ్ళీ తల్లిగారింటికి వెళ్ళి వెళ్తారా? తల్లి 7వ రోజు ఇక్కడ, 9వ రోజు అక్కడ వేసుకొని మళ్ళీ దసరాకి ఇక్కడికి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఎక్కడ ఎవరికి లేని అవకాశం మీకు కేవలం వేములవాడ ఉన్న ఇటు కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఈ అవకాశం లభించింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నా నేను. ఈ రాజన్న సన్నిధిలో కోడలిగా ఉండడం నా అదృష్టం. అంటే రాజన్న సన్నిధిలో మేము కోడళ్ళు అవ్వడం అని చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్లో ఈ మైదానం అంతా కూడా చూడొచ్చు, పూర్తిగా మహిళలతో నిండిపోయింది. అంటే పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి చేరుకున్నారు. మనం డిఫరెంట్ బతుకమ్మలు చూడొచ్చు. అసలు ఇది ఏం బతుకమ్మ అంటారు? ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? మనము బతుకమ్మ ఆడేటప్పుడు ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో అని ఆడుకుంటా పాడతాం కదా, అందుకనే బతుకమ్మనే ఉయ్యాల ఊగాలని చెప్పేసి ఉయ్యాలలో బతుకమ్మని పెట్టిన. ఏం పేరు నీ పేరు? మరి ఇట్లా ఎందుకు ఐడియా వచ్చింది? మాధవి నా పేరు. నేను ప్రతి ఇయర్ ఏదో ఒక వెరైటీ పేరుస్తుంటాను, అట్లనే ఈసారి ఉయ్యాలలో వేరవాలని అనుకున్నా. మంగళవారం వచ్చింది కదా అమ్మవారి ప్రతీక, అందుకే అమ్మవారే బతుకమ్మను పట్టుకొని ఉయ్యాలు ఊగుతుంది అన్నట్టు కనిపించాలని అట్లా పెట్టిన. మరి మీది అత్తగారు ఊరా తల్లిగారు ఊరా? అత్తగారు. మన అత్తగారు ఇక్కడే. మరికొంతమంది ఉన్నారు చూడొచ్చు. అంటే అమ్మవారి ప్రతిరూపము నెమలి ఈకలతోని వాళ్ళు బతుకమ్మ వేర్చారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బతుకమ్మలు వేరుస్తూ చాలా ఈసారి మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మీ పేరు ఏం పేరు? అంటే మీది ఎక్కడ? మీ లోకలేనా లేకపోతే వేరే అత్తగారు? అండి వేములవాడ అత్తగారు. నా పేరు కటకం వీణ. మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వెరైటీగా చేసుకొని వస్తాం. చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మని. అయితే మాత్రం పూల పండుగ, వివిధ రకాల పూలు పెట్టుకొని సంతోషంగా జరుపుకుంటాం. అసలు చాలా బాగా జరుపుతాం. మరి అమ్మవారికి సద్దులు కదా, మరి మీరేమేమి సద్దులు చేశారు? గోధుమది, పెసరది, మక్కది ఒక 3-4 టైప్స్ చేస్తామండి. మీ బతుకమ్మలో ఎన్ని వెరైటీస్ పెట్టారు? ఏమేమి పూలు తీసుకొచ్చారు? ఎట్లా ఉంది మరి పూల మార్కెట్? చెప్పండి. చాలా బాగుంది పూల మార్కెట్. చాలా రేట్స్ ఉన్నాయి, అయినా కానీ ఎప్పుడు చేస్తాం అలాగే చేయాలని తీసుకొచ్చాము. చాలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బతుకమ్మలు పేర్చి తీసుకొచ్చారు. చాలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారి ప్రతిరూపం, ఒకరు కొంతమంది వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం అని, మరికొంతమంది మరొక ప్రతిరూపం అని, ఇట్లా చాలా వెరైటీస్ తీసుకొచ్చారు చంటి పిల్లలతోని. వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణం అయితే వేములవాడలో కనబడుతుంది. మరోవైపు ఇక్కడ ఒక శివుని ప్రతిరూపం, మనం శివుని ప్రతిరూపం కూడా మనకు ఇక్కడ చూడొచ్చు. చాలా ఆకట్టుకునే విధంగా శివుని ప్రతిరూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మున్సిపల్ ఆధ్వర్యంలో. అంటే మొత్తానికి ఈ యొక్క బతుకమ్మ వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు ఒక ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. బతుకమ్మకు కూడా ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు, మంచి ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఇది ఇక్కడ నుండి పరిస్థితి. కెమెరా పర్సన్ కవి కుమార్తో బాబు యాదవ్, వేములవాడ నుండి.